అనమాట. అది మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మన ఫీజిబిలిటీ. డెవలప్ చేస్తాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి, మరియు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనకు తెలిసిందే ప్రతి ఏడా ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 4న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఫిబ్రవరి 4న సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటి అంటే, మన దేశంలో అదే కాకుండా మన ప్రపంచం అంతటా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతున్నాయండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అదే ఓవేరియన్ క్యాన్సర్స్. మగవాళ్ళలో చూసినట్టయితే హెడ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ మరియు కోలోరెక్టల్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో వీటి నంబర్స్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. దాని మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మన దగ్గర ఫెసిలిటీ లేకపోవడం కాదు, చాలామంది పేషెంట్స్ లేట్గా ప్రజెంట్ అవ్వడం. సో అర్లీ స్టేజెస్లో మనకు తెలిసిందే, అర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ పట్టుకున్నట్టయితే మనకి ఈజీగా క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే అడ్వాన్స్ స్టేజెస్లో స్టేజ్ 3 కానివ్వండి, స్టేజ్ 4లో కానీ వస్తే క్యూర్ అయ్యే సంగతి ఛాన్స్ అన్నది తగ్గుతూ వస్తుంది అన్నమాట. అందుకని మనము క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో పట్టుకోవడానికే ప్రయత్నించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 30% క్యాన్సర్స్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు క్యాన్సరే రాకుండా మనం ప్రివెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే, ఒకటి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి వ్యాక్సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ కోసం. అదేవిధంగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దగ్గర 6 to 7 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని మనము రాకుండా నివారించుకోగలుగుతాం. అదే మన అలవాట్లు చక్కబెట్టుకున్నట్టయితే, అదే మనం సిగరెట్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, మన ఒబేసిటీ కానివ్వండి, అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనం దూరం ఉండడం వల్ల దగ్గర 60% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం రాకుండా నివారించుకోవచ్చు. సో అందుకని ఓవరాల్ ఒక 30% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనము కంప్లీట్గా రాకుండా నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చాలామందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే, మనం అర్లీగా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. చాలామంది మాకు చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారు నాకు ఏ సిమ్టము లేదు, నాకు సిమ్టమ్ రాగానే నేను హాస్పిటల్కి వచ్చాను, రాగానే నాకు స్టేజ్ 3, స్టేజ్ 4 అంటున్నారు. అర్లీగా స్టేజ్ 1, స్టేజ్ 2లో నేను ఎలా డిటెక్ట్ చేసుకోవడానికి నాకు ఎలాగా అంటారు. చిన్న వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొట్ట క్యాన్సర్కి వచ్చినట్టయితే మనకి తేన్పులు రావడం కానివ్వండి, గ్యాస్ట్రైటిస్, మాటికి మనకి గ్యాస్ట్రైటిస్ రావడం కానివ్వండి, ఇలాంటి చిన్న సూచనలు ఉంటాయి. ఇవన్నీ మనం ఇగ్నోర్ చేసేస్తాం. మనం ఏం చేస్తాము, మనకి అసిడిటీ రాగానే మనం వెళ్ళి ప్యాంటాప్ తీసుకుంటాం. అలాగే అది ప్యాంటాప్ సంవత్సరాల కొద్దీ అలా వాడుతూ ఉంటాం, కొన్ని రోజులు తగ్గిపోద్ది, అలాగే తర్వాత కంటిన్యూ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనము ఒక క్యాన్సర్ని మనము టైం ఎక్కువ ఇస్తున్నాం. సో స్టేజ్ 3, స్టేజ్ 4కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైనా ఇలాంటి చిన్న ఈ అర్లీ వార్నింగ్ సైన్స్ మనం గుర్తించినట్టయితే క్యాన్సర్ని మనం అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా స్క్రీనింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది. స్క్రీనింగ్ అంటే ఏంటి, ఎవరైతే 40-45 ఇయర్స్ దాటారో వాళ్ళందరూ క్యాన్సర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడాన్ని స్క్రీనింగ్ అంటారు. సో 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, కొన్ని టెస్టులు ఉంటాయి. ఆడవాళ్ళకి మామోగ్రఫీ, ప్యాప్స్మియర్ లాంటివి, మగవాళ్ళకి బ్లడ్ టెస్టులు, కొలనోస్కోపీ, సిటీ లాంటివి కొన్ని టెస్టులు ఉంటాయి. ఇవి చేయించుకోవడం వల్ల మనకి క్యాన్సర్ ఒకవేళ ఉన్నట్టయితే అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2. ఒకవేళ అర్లీగా డిటెక్ట్ చేసుకున్నట్టయితే మనం క్యూర్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ సంగతి ఏంటి అంటే అలాంటి వాళ్ళ కోసం మనకి ట్రీట్మెంట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఈసారి ట్రీట్మెంట్ కంపేర్ చేసినట్టయితే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, కార్టిసెల్ థెరపీ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మన వైజాగ్లో, అది మన మెడికల్లోనే అవైలబుల్ ఉన్నాయండి. అదే కాకుండా సర్జరీకి వచ్చినట్టయితే ఒకప్పుడు మనము మొత్తం పొట్టంతా కోసేవాళ్ళం, ఇప్పుడు అలా కాకుండా రోబోటిక్ సర్జరీ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మన మెడికల్లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ రేడియేషన్కి వచ్చినట్టయితే హెచ్డిఆర్టీ, సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ, విఎంఆర్టీ లాంటి లేటెస్ట్ టెక్నిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని మన మెడికల్లోనే అవైలబుల్ ఉన్నప్పుడు మనం అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా అడ్వాన్స్డ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకున్నట్టయితే దగ్గరగా మన క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా క్యూర్ అవ్వకపోయినా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఎక్కువ కాలం బతికే అవకాశాలు కూడా మనకు ఉంటాయి. సో ఈ అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు చేయడం జరుగుతుందండి. అండ్ ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా మన థీమ్ ఏంటంటే, వరల్డ్ కాన్ఫరెన్స్ ఇది క్యాన్సర్ డే థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ అంటారు అనమాట. యునైటెడ్ బై యూనిక్, దీని మీనింగ్ ఏంటి? యూనిక్ అంటే ప్రతి పేషెంట్లోనూ క్యాన్సర్ ఒకలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు 10 మందికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సేమ్ క్యాన్సరే ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క క్యాన్సర్, సేమ్ క్యాన్సర్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అది ఎందుకంటే ప్రతి మనిషి బాడీ డిఫరెంట్గా కీమోథెరపీ కానివ్వండి, లేదంటే ఇంకే ట్రీట్మెంట్ కానివ్వండి, డిఫరెంట్గా రియాక్ట్ చేస్తారు. అదేవిధంగా క్యాన్సర్లో ఉన్న ఆ జెనెటిక్ మేకప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని యూనిక్ అంటారు. యునైటెడ్ ఏంటి అంటే ఎంతమంది క్యాన్సర్ ఉన్నా అందరూ కలిసికట్టుగా క్యాన్సర్ని ఓడించడం కోసం మనం అందరం కలవాలి, కలిసి ఫైట్ చేయాలి అన్న దాన్నే యునైటెడ్ అంటారు అనమాట. సో దీన్నే యునైటెడ్ బై యూనిక్ అంటారు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అట్లీస్ట్ ఒక 30%, 40% మంది భయపడకుండా, సిగ్గుపడకుండా అర్లీ వార్నింగ్ సైన్స్ని గుర్తించి త్వరగా హాస్పిటల్కి వచ్చినట్టయితే అర్లీగా మనం డయాగ్నోస్ చేసి క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా స్క్రీనింగ్, ప్రివెన్షన్ లాంటి టెక్నిక్స్, ఇప్పుడు ప్రివెన్షన్ అంటే ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్స్, దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే మనం మాట్లాడుకోవచ్చు. సో హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడము, అదేవిధంగా స్క్రీనింగ్ మొడాలిటీస్లో పాల్గొనడం లాంటివి చేసినట్టయితే మనం క్యాన్సర్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. నేను డాక్టర్ కార్తిక్ చంద్ర, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా February 4th అంటే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేసినట్టు వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ క్యాన్సర్ డే. వరల్డ్ క్యాన్సర్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఇందాక డిస్కషన్ వచ్చినట్టు అవేర్నెస్, అంటే క్యాన్సర్ గురించి అవగాహన. అంటే ఓన్లీ క్యాన్సర్ అంటే ఉంటుందని కాదు, క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే, క్యాన్సర్ని ఎలా నివారించాలో తెలుసుకుంటే, క్యాన్సర్కి ఏం ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ కాదు, మరణశాసనం కాదు. క్యాన్సర్ అంటే దెర్ ఇస్ వెరీ గుడ్ హోప్ అండ్ దెర్ ఇస్ వెరీ గుడ్ క్యూర్ అండ్ ఆప్షన్స్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ అనేది మనం రియలైజ్ అవ్వాలి. అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఎట్ వైజాగ్ ఎట్ అవర్ ఓన్ హాస్పిటల్ అనేది జనాలు రియలైజ్ అవ్వాలని మనం వరల్డ్ క్యాన్సర్ డే అనేది జరుపుకుంటున్నాము. నౌ క్యాన్సర్ అంటే ఏంటి అనేది, అంటే అంత లోతుగా వెళ్ళాలంటే క్యాన్సర్ అంటే ఒక కణజాలం, అంటే ఒక కంట్రోల్ లేకుండా విభజిస్తే క్యాన్సర్ కణాలు పెరిగి బాడీలో ఒక గడ్డలా తయారయ్యి ఏదైనా ఒక చోటే ఉండకుండా ముదిరిపోతే ఇంకొక పార్ట్కి స్ప్రెడ్ అయ్యి వెళ్ళడాన్నే క్యాన్సర్ అంటారు. సో దీన్ని అంటే క్యాన్సర్ మనం చూస్తే వేరియస్ స్టేజెస్ ఉంటాయి. వెరీ ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు, స్టేజ్ 1, స్టేజ్ 2లో వచ్చినప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. క్యూర్ రేట్స్ చాలా బాగుంటాయి. మనము పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే ఎందుకు మన క్యాన్సర్ అవుట్కమ్స్ బ్యాడ్గా ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే, నాట్ దట్ వీ డోంట్ హ్యావ్ ద ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, వీ హ్యావ్ ద ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, వీ హ్యావ్ ద ట్రీట్మెంట్ ఎక్స్పర్టీస్. బట్ మనం క్యాన్సర్ని లేట్ స్టేజెస్లో గుర్తిస్తున్నాం. అర్లీ స్టేజ్లో కానీ గుర్తిస్తే మనం డెఫినెట్లీ వీళ్ళందరినీ మనం క్యూర్ చేయగలం. మన అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అది మనం చాలా వరకు రియలైజ్ అవ్వాల్సింది. యాజ్ అ సర్జన్గా నేను మాట్లాడాలంటే యూజువలీ జనాలు క్యాన్సర్కి ఆపరేషన్ చేయాలి అంటే చాలా భయపడుతుంటారు, ముందుకు రారు. ఎందుకు భయపడుతున్నారంటే అదేదో ఆపరేషన్ చాలా మేజర్ ఆపరేషన్, దాని తర్వాత 10 రోజులు ఉండాలి, 15 రోజులు హాస్పిటల్లో ఉండాలి అని అనుకుంటారు. కానీ వీ హ్యావ్ సో మెనీ పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్, 60s, 70s, 80s,
were able to get the surgery done comfortably, recover smoothly, and go home quickly. Just like any other common surgeries, we are able to do cancer surgeries with very less morbidity, complications లేకుండా రికవరీ బాగుండేటట్టు చేయగలుగుతున్నాము. సో ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్లో వస్తే చాలా సింపుల్ సర్జరీస్ ఉంటాయండి. అదే మనం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ గురించి వస్తే, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ పూర్తిగా తీసేయాలనుకుంటాం, మాస్టెక్టమీ అనేది చేయాలనుకుంటాం. ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ నా ట్రైనింగ్ పీరియడ్లో కూడా అందరికీ మాస్టెక్టమీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్కి వీఆర్ డూయింగ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్, దట్ ఈస్ ద అంటే ఎవల్యూషన్ అనమాట. మన ఎక్స్పర్టైజ్ పెరిగి, మన కాన్ఫిడెన్స్ పెరిగి, అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్స్ మనం పేషెంట్స్కి ఇవ్వగలుగుతున్నాం. సో క్యాన్సర్ అంటే ఫియర్ అనేది పోగొట్టుకోవాలి, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటే అనుకుంటారు క్యాన్సర్ అంటే, బట్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ఓకే, సో క్యాన్సర్ని ఈజీగా మనం ఫేస్ చేసుకోవచ్చు. సపోర్ట్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్స్ ఆర్ కన్సర్న్డ్, లక్కీలీ మనకి గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది ఫర్ ద పువర్ పేషెంట్స్. ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. పక్కన ఒరిస్సా వాళ్ళకైతే పిఎంజేవై స్కీమ్స్ ఉన్నాయి. బట్ మన దగ్గరికి వచ్చే అదే కాకుండా అదే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, రిచ్ పీపుల్ కానీ వాళ్ళకు కూడా బర్డెన్ పడుతుంది వెన్ ఎవర్ దెర్ ఇస్ క్యాన్సర్. మరి వీళ్ళకి ఎలా ఫేస్ చేసుకోవాలనుకుంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఉండాలండి బాగా. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఉంటే, ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నట్టయితే ఇవన్నీ క్యాన్సర్స్ అన్నీ అవన్నీ కవర్ అవుతాయి, ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉండదు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ప్లీజ్ స్ప్రెడ్ ద మెసేజ్ దట్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్. అర్లీ, ఒకవేళ వచ్చినా కూడా అర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే ఈజీలీ క్యూరబుల్. సో ఈ విషయాన్ని మీరు ప్రేక్షకులకి తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అభిలాష్ గవర్రాజు. నేను ఇక్కడ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అరిలోవలో రేడియేషన్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 2 years నుంచి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ సర్వీసెస్ అందిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా ప్రతి నెల ఒక 100 సర్జరీస్ మన సర్జికల్ ఆంకాలజిస్ట్ చేశారు. ప్రతి నెల సుమారుగా ఒక మేబీ 170 నుంచి 200 కీమోథెరపీస్ మన మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ చేశారు. అండ్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రతి నెల సుమారుగా ఒక 60 నుంచి 70 పేషెంట్స్ని ట్రీట్ చేయడం అనేది జరిగింది ఈ గత 2 సంవత్సరాల్లో. సో జస్ట్ మీరు మ్యాథ్స్ లెక్క వేస్తే గత 2 సంవత్సరాల్లో ఎంతమంది పేషెంట్స్ మా దగ్గర వైద్యం చేయించుకున్నారో మీరు అంచనా వేయచ్చు. సో సార్ చెప్పినట్టు ఇందాకట్లాగే ముందుకెళ్లే కొద్దీ ఈ అంకెలు కానీ ఇవి పెరుగుతాయే తప్ప ఇవి తగ్గే సూచనలు మనకి కనిపించడం లేదు. అండ్ వాటి కారణాలు ఆల్రెడీ నా కలీగ్స్ డిస్కస్ చేశారు. సో రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే ఒక క్యాన్సర్ హాస్పిటల్లో 100 పేషెంట్లు ఎంటర్ అయితే సుమారుగా 50 నుంచి 60% మందికి రేడియేషన్ థెరపీ అవసరం ఉంటుంది. ఒక కార్నర్ స్టోన్ ఒక ఎవరీ క్యాన్సర్ హాస్పిటల్లో రేడియేషన్ డిపార్ట్మెంట్. సో రేడియేషన్ డిపార్ట్మెంట్ ఆధునికమైన తరీకంలో రేడియేషన్ డెలివర్ చేయాలి అంటే చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. లీనియర్ యాక్సలరేటర్స్ అంటారు. మన దగ్గర ఎలెక్టా, వర్సా, హెచ్డి లీనియర్ యాక్సలరేటర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంది. దాంతోపాటు బ్రాకీథెరపీ అంటారు, ఇంటర్నల్ రేడియేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో రేడియేషన్ థెరపీతో చాలా వరకు క్యాన్సర్స్ని క్యూర్ చేయొచ్చు. ఫర్దర్గా సర్జరీ తర్వాత, కీమోథెరపీ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా ఆపచ్చు. సో అది రోల్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ క్యాన్సర్ వైద్యంలో. సో డెఫినెట్లీ థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. యునైటెడ్ బై యూనిక్, ఆల్రెడీ దేవ్ గారు దాని గురించి మాట్లాడారు. సో ప్రతి క్యాన్సర్ పేషెంటు డిఫరెంట్ అండి, అది మీరు అర్థం చేసుకోవాలి. అందరూ వయసు ఒకటి కాదు, అందరిలో క్యాన్సర్ స్టేజ్ ఒకటి కాదు, అండ్ అందరి వైద్యాలు కూడా ఒకటి కాదు. సేమ్ క్యాన్సర్ వైద్యం ఆర్ సేమ్ క్యాన్సర్ జబ్బుతో డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ వైద్యాలు అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మన దగ్గర మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అని ఉంది. ఆల్ స్పెషలిస్ట్ అందరూ వారానికి 2 రోజులు కలిసి ఆల్ కేసెస్ని డిస్కస్ చేసి రైట్ ప్రోటోకాల్ బేస్డ్ మేనేజ్మెంట్ అనేది డెలివర్ చేస్తాం పేషెంట్స్ అందరికీ. సో ఇంకా మిగతా విషయాలు ఆల్రెడీ మా కలీగ్స్ మాట్లాడారు, అవేర్నెస్ గురించి, స్క్రీనింగ్ గురించి, పేషెంట్స్ లేట్గా రావడం గురించి, అండ్
సో ఈ అవేర్నెస్సే ఇంకొంచెం మనం స్ప్రెడ్ చేయగలిగితే త్రూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్క్రీనింగ్ క్యాంప్స్, హెల్త్ టాక్స్ ఎట్సెట్రా. సో మా ఆశ ఆర్ మా ఎయిమ్ ఏంటి అంటే అందరికీ అట్లీస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి, కాలేజ్ లెవెల్ నుంచి ఇలాంటి హెల్త్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అందరికీ అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ ఉంటే మనం క్యాన్సర్ నంబర్స్ని కంట్రోల్ చేయగలుగుతాము. అర్లీగా వచ్చే పేషెంట్స్కి బెటర్ వైద్యం చేసి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ లాలిత స్వర్ణ పెత్కంశెట్టి, మెడికవర్ ఆర్లోవ క్యాన్సర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా చేస్తున్నాను, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఇండియాలో చాలా వరకు క్యాన్సర్స్ అనేవి అడ్వాన్స్డ్ క్యాన్సర్లో స్టేజెస్లోనే మాకు వస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజెస్లోనే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం ఒక్కటే కాదు, ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్, బయటికి వచ్చి నాకు ఇలా ప్రాబ్లం ఉన్నది అని చెప్పుకునే ధైర్యము, ఇవి కూడా ఇంకా సోషల్గా ఉండే స్టిగ్మాస్ వల్ల వాళ్ళు చాలా వెనకబడి ఉండిపోతున్నారండి. ఇప్పటికీ బ్రెస్ట్ క్యాన్సర్స్ వల్ల చనిపోవడము, సర్వైకల్ క్యాన్సర్స్లో దాదాపు 80% ఆఫ్ ద పేషెంట్స్ ప్రతిసారి క్యాన్సర్ వల్లే చనిపోవడం అనేది జరుగుతున్నది. సో మన దేశంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా దాదాపు ప్రతి 7 నిమిషాలకి ఒక పేషెంట్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోవడం అనేది మనం గుర్తిస్తున్నాము. అలానే ఇంతకు ముందు ఉన్న ట్రీట్మెంట్స్ వీటిల్లో ఎలాగే అడ్వాన్సెస్ వచ్చాయో స్క్రీనింగ్ మెథడ్స్లో కూడా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. చాలా సులువైన పద్ధతుల్లో మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసుకోగలుగుతున్నాము. మినిమల్ అండ్ నాన్ ఇన్వేజివ్ పద్ధతుల్లో కూడా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతున్నది. అలానే సర్జరీ వరకు వచ్చేసేటప్పటికి ఎలాగైతే పేగు క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేయగలుగుతున్నామో అలానే సర్వైకల్ క్యాన్సర్ అవ్వండి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవనివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్స్కి బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అలాంటి పద్ధతుల ద్వారా కూడా మనం వాళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తున్న రోజులు. సో మన దేశంలో ఉన్న పిల్లల వయసు దగ్గర నుంచి ఆడవాళ్ళకి అందరికీ క్యాన్సర్ అవేర్నెస్ అనేది పెంచడం ద్వారా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అనేది అందిస్తూ మన దేశంలో కూడా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళ లైఫ్ స్పాన్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యేలాగా మనము మెడికవర్ నుంచి సేవలు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకా ఈ రోజుల్లో స్క్రీనింగ్ పద్ధతులు అనేవి ఓన్లీ ప్రైవేట్ సెటప్స్లోనే ఎక్కువ ఉంటున్నాయి. గవర్నమెంట్ వైపు నుంచి స్క్రీనింగ్ పద్ధతులకి ఎక్కువ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటే ఈ పేషెంట్స్ అందరిలోని అంటే జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ సపోర్ట్ కేవలం ట్రీట్మెంట్, ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్స్ వీటికి మాత్రమే లిమిట్ అవ్వకుండా ఈ స్క్రీనింగ్ పద్ధతుల్లో కూడా పెంచిన దానివల్ల చాలామంది లాభపడతారు అనేది మా ఉద్దేశం. సో ఒక అవేర్నెస్ అనేది అలానే మల్టిపుల్ లెవెల్స్లో కూడా క్రియేట్ చేయడానికి స్కూల్స్, కాలేజెస్లో కూడా ఎప్పటికప్పుడు మా కలీగ్స్ చెప్పినట్టు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరిపిస్తూ ఉండడం అనేది జనరల్ పబ్లిక్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. విద్యాసాగర్ దూసి, నేను ఆర్లోవలో ఉన్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇందాక మా సహచరులు చెప్పినట్టు ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం February 4th జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనకి WHO వాళ్ళు ఇచ్చిన నినాదం యునైటెడ్ బై యూనిక్, అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సరే ఉంటుంది, కానీ వాళ్ళ ఒక్కొక్క పేషెంట్ వెనకాల ఒక్కొక్క డిఫరెంట్ కథ ఉంటుంది, వాళ్ళ ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. సో కానీ వాళ్ళని మా అందరినీ అలాగే కామన్ పబ్లిక్ని కలిపే ఒక అంశం ఏంటంటే ఆశ, అంటే హోప్. సో ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు, అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటండి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుంది. సో ఇది దీని తాలూకు ఇంపాక్ట్. అందుకు ఇక్కడ ముఖ్యంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని కేసులు వస్తున్నా సరే క్యాన్సర్ని మొదటి దశల్లో గుర్తిస్తే కనుక పూర్తిగా చాలా మటుకు క్యాన్సర్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చండి. సో దాని ద్వారా సర్వైవల్ రేట్స్, అంటే ఒక మనిషి జీవితకాలాన్ని దాదాపు 2 నుంచి 3 రెట్లు మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఒక మనిషి క్యాన్సర్ బారిన పడడానికి అనేక ప్రమాదకరమైన కారణాలు ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అది వయసు అవ్వచ్చు, జెనెటిక్స్ అవ్వచ్చు, HPV రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఆల్కహాల్, అలాగే పొగాకు వాడడం, ఇట్లాంటివన్నీ. సో ఈరోజు మనం క్యాన్సర్ గురించి అవగాహన పెంచాలి. అవగాహన అంటే కేవలం సమాచారం కాదండి, అది క్యాన్సర్ని పోరాడే ఒక సాధనం. సో దాన్ని మనం చాలా ఇంపార్టెంట్గా గ్రహించి ఈ అవేర్నెస్ అనేది మనం స్ప్రెడ్ చేయాలి.
సో మనందరం ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా ఒక యాక్షన్ అంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి? మొట్టమొదటిది, మనం అందరం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎవరు అది క్యాన్సర్కి అతీతం కాదు. రెండోది, మన బాడీని మనం చెప్పే సూచనల్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు వార్నింగ్ సైన్స్ ఏమున్నా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించడం, దాని ద్వారా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవడం. అలాగే జీవనశైలిని మార్చుకోవడం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అందరూ అలవాటు చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, క్యాన్సర్ని జయించి ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళందరికీ మద్దతుగా నిలబడాలండి. సో వీ షుడ్ సపోర్ట్ క్యాన్సర్ పేషెంట్స్. సో ఈరోజు మనందరం ఈ ప్లెడ్జ్ తీసుకొని యునైటెడ్గా మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ మహమ్మారి తాలూకు ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా తగ్గించడానికి వీలు పడుతుంది. ఇది నేను మీ ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు క్యాన్సర్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాము. అంటే మేము చెప్పేదే కాకుండా మనం మేము ట్రీట్ చేసిన వాళ్ళ నుంచి, అంటే జనరల్ పబ్లిక్ నుంచి ఎవరికైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉందని మన దగ్గర శ్రీనివాసరావు గారని, ఆయనకి 68 ఏళ్ళు, 5 ఏళ్ళ ముందు మా దగ్గరికి వచ్చారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసాం. ఇప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా యాక్టివ్గా ఆయన ఓన్ లైఫ్ స్టైల్ జీవించగలుగుతున్నారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఆయన ఎక్స్పీరియన్స్ ఏమైంది, ఎలా ఉన్నారు అనేది ఆయన చెప్తారు. సార్ నమస్తే అండి, నా పేరు ఏ శ్రీనివాసరావు అండి, రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండి. నేను రిటైర్ అయిన కొన్నేళ్ళ తర్వాత నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వచ్చాక, అది సార్ దగ్గరకు వచ్చాక డయాగ్నైజ్ చేసి రెక్టమ్ క్యాన్సర్ ఉందని చెప్పి రెక్టమ్ రిమూవ్ చేయడం జరిగింది. దాంతోపాటు లివర్లో కూడా కొంతమేర రిమూవ్ చేశారండి. తర్వాత సబ్సిక్వెంట్గా డాక్టర్ గారు, మేడం గారు ఫాలోఅప్ ఎవ్రీ 3 months రమ్మంటూ అన్ని ఫాలోఅప్స్ చేస్తూ అది కంప్లీట్గా మనకి దానివల్ల ఏ ప్రాబ్లం లేకుండా చూశారు. వాళ్ళ ట్రీట్మెంట్ ఫాలోఅప్ చాలా బాగుండడం వల్ల దానివల్ల ఏ ప్రాబ్లం రాలేదు. కానీ మళ్ళా ఒక 1 year 2 years తర్వాత మళ్ళా హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసి దానివల్ల మళ్ళీ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పి టోటల్ థైరాయిడెక్టమీ అని, అది 2 వైపులా థైరాయిడ్ కూడా రిమూవ్ చేశారు సారే. మళ్ళీ ఆ తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఫాలోఅప్, నెక్స్ట్ టెస్ట్లు అన్నీ చేస్తూ మీకు ఏ ప్రాబ్లం లేదండి అని చెప్తున్నారు. దానివల్ల నా సొంతంగా నేను ఈవెన్ హాస్పిటల్లో కూడా ఇక్కడ జాయిన్ అవ్వడానికి కూడా నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వస్తూ 10ంటికి డిశ్చార్జ్ అయ్యాక కూడా ఇంట్లోకి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాళ్ళని. వాళ్ళు ఇచ్చే ధైర్యం వల్లే మెయిన్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇది కొంచెం డౌట్ అండి అంటే వెంటనే ఈవెన్ బై ఫోన్ కూడా అవైలబుల్ ఉండి మెసేజెస్ అవి కూడా పెట్టి ఏం చేయాలి, ఏం మందులు వాడాలి, లేకపోతే ఈ డౌట్ ఏంటి అంటే దానికి క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం నాకు ఏ ప్రాబ్లం లేదండి. కానీ వాళ్ళ దగ్గర అలవాటు వల్ల నాకు ఆ ప్రాబ్లం కాక ఏ ప్రాబ్లం అయినా వాళ్ళ దగ్గరికి రావడం అలవాటు అయింది. మన డౌట్లు కూడా క్లియర్ అవుతాయి. కానీ 5 years నుంచి నాకు దానివల్ల ఏ ప్రాబ్లం రాలేదండి. ప్రస్తుతం బాగానే ఉందండి. అది ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన విషయం ఏంటి, 3 డిఫరెంట్ క్యాన్సర్లు వచ్చాయి, కానీ 3 కూడా వెరీ అర్లీ స్టేజ్లో. ఇప్పుడు ఎందుకు మన ఈయన అంత సక్సెస్ఫుల్గా ఈయన ట్రీట్మెంట్ అయ్యిందంటే మనం వెరీ అర్లీ స్టేజ్లో కనుక్కొని ట్రీట్మెంట్ చేయగలిగాం కాబట్టి ఇంత బాగున్నారు. సో అది జనాలు నోటీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. దీనికి 3 చాలా అర్లీ స్టేజ్లో. సో అర్లీ స్టేజ్లో సర్జరీ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్. సర్జరీ ఒకటే సరిపోతుంది. సో 3 అర్లీ స్టేజ్లో ఉండడం వల్ల 3 క్యాన్సర్లు ట్రీట్మెంట్ అయిపోయింది, బాగానే ఉన్నారు. లేటెస్ట్ పెట్ స్కాన్ కూడా క్యాన్సర్ ఏం లేదన్నట్టు చూపిస్తుంది. 3 కంప్లీట్లీ డిఫరెంట్ క్యాన్సర్. దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా అన్ని డౌట్లు క్లారిఫై చేసి మిగతా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారండి. నాట్ ఓన్లీ క్యాన్సర్, అది ఆ కంటిన్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హోప్ టు.
సో మనం ఆడవాళ్ళలో వచ్చే చాలా క్యాన్సర్స్ కోసం మాట్లాడుకున్నామండి. వాటిలో థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఒక క్యాన్సర్ అండి. సో మనం చెప్పుకున్నట్టు ప్రతి క్యాన్సర్ పేషెంట్ సిచ్యువేషన్ ఒకేలా ఉండదండి. ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ అన్ని రకాల సిచ్యువేషన్స్, ఏజ్ అవ్వచ్చు, జెండర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈమె పల్లవి అండి, మిసెస్ పల్లవి. ఈమె థైరాయిడ్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయినప్పుడు ఆవిడకి డెలివరీ అయ్యి జస్ట్ ఒక 2 months బేబీ ఉన్నదన్నమాట. సో అయినా కూడా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఫ్యామిలీ సపోర్ట్తో తను మా దగ్గరకు వచ్చి డయాగ్నోసిస్ చేయడం వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు. ఆవిడకి మేము టోటల్ థైరాయిడెక్టమీ ప్లస్ నెక్ నోట్స్, అంటే నెక్లో లింఫ్ నోట్స్ గగ్గలు అనే వాటికి కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల అవి కూడా రిమూవ్ చేసి సర్జరీ అనేది చేశాము. ఇప్పటికి తన సర్జరీ కంప్లీట్ అయ్యి 3.5 years అయ్యింది. పోస్ట్ సర్జరీ రేడియో ఐరన్ ట్రీట్మెంట్ అనేది ఒకసారి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు తను డిసీజ్ ఫ్రీగా ఉండి యాక్టివ్ అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఆవిడ మాటల్లో ఆవిడ ట్రీట్మెంట్ అయిన తర్వాత తన జర్నీ, తన లైఫ్ ఎలా ఉన్నది అనేది ఒకసారి నమస్తే అండి, నా పేరు పల్లవి. నాకు 25 yearsలోని థైరాయిడ్ క్యాన్సర్ అనేది వచ్చింది. పాపిలరీ థైరాయిడ్ కార్సినోమా డయాగ్నోసిస్ అయింది. అంటే పోస్ట్ డెలివరీ 45 days తర్వాత డయాగ్నోసిస్ అయింది. సో నేను మెడికవర్కి రావడం జరిగింది, స్వర్ణ డాక్టర్ దగ్గరికి రావడం జరిగింది. సో అక్కడ నెక్స్ట్ వెంటనే అంటే స్వర్ణ డాక్టర్ అయితే చెప్పారు, టైం ఉంది, పర్లేదు, ఆగొచ్చు, మీరు సర్జరీ తర్వాత చేయించుకోవచ్చు అని. కానీ కొంచెం నాకే భయం వేసింది. ఎందుకైనా మంచిది ఇప్పుడే సర్జరీ చేయించేసుకుంటే అయిపోతుంది కదా, క్లియర్ అవుట్ అయిపోతుంది కదా కంప్లీట్ అని అన్నారు. సో నేను అప్పుడు వెంటనే చేయించేసుకున్నాను, 1.5 monthలోనే చేయించేసుకున్నాను. నెక్స్ట్ ఆర్ఏ థెరపీ చేశారు, తర్వాత పెట్ సిటీ స్కాన్ చేశారు, కంప్లీట్గా గెట్ రిడ్ అయిపోయింది. క్యాన్సర్ అనేది మనకి ఏ అవయవంలో అయినా రావచ్చండి. థైరాయిడ్ అనేది మనకి ఒక గ్రంథి, అది థైరాయిడ్ హార్మోన్స్ని మన బాడీ అంతా బాగా పనిచేసేలాగా థైరాయిడ్ హార్మోన్స్ని అందిస్తుంది. సో థైరాయిడ్లో కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. అందులో పాపిలరీ కార్సినోమా థైరాయిడ్, ఫాలిక్యులర్ అని ఒక 3 విధాల టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి ఉన్నాయి. సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలామందికి ఏంటంటే థైరాయిడ్ గడ్డ అనేది బాగానే ఉన్నది, నొప్పి లేదు, నాకు సంవత్సరాల తరబడి ఉన్నది అని దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటుంటారు. ఏ థైరాయిడ్ గడ్డ అయినా కూడా ఒక 2 centimeterల కన్నా పెద్ద సైజులో ఉన్నది లేదా మనకి బాగా కనిపించేలా ఉన్నది అన్నప్పుడు మినిమం అల్ట్రాసౌండ్ చేయించుకుంటే అది నార్మల్ థైరాయిడ్ గడ్డలా ఉందా లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ మార్పులు ఉన్నాయా అనేది మనం అందులో తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో దాని ద్వారా మనం దానికి థైరాయిడ్ క్యాన్సర్కి అందించాల్సిన ట్రీట్మెంట్ అనేది, ఇప్పుడు మనం థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఓపెన్ సర్జరీతో పాటు రోబోటిక్ థైరాయిడ్ సర్జరీస్ అనేవి కూడా బాగా చేస్తున్నాము. సో థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ కండిషన్ స్టేజ్ని బట్టి మనము ఏ రకమైన సర్జరీ చేస్తాము, ఈ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది అందించగలుగుతాం. అంటే మనం జనాలు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అన్ని క్యాన్సర్లో ఒకటి కాదు. ఈచ్ క్యాన్సర్ బాడీలో 100 బాడీ పార్ట్స్ ఉంటే ఏ బాడీ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చు. లైక్ థైరాయిడ్ క్యాన్సర్ వేరు, రొమ్ము క్యాన్సర్ వేరు, బోన్ క్యాన్సర్ వేరు, బ్రెయిన్ క్యాన్సర్ వేరు, జీర్ణాశయం క్యాన్సర్ వేరు. అన్నిటికీ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ అంటే దాంట్లో సర్జరీయే ఉండదు, అది ఓన్లీ కీమోథెరపీ అలాంటివి చేస్తాం. అదే థైరాయిడ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ ఇలాంటి వాటిలో మెయిన్ సర్జరీ చేసే క్యూర్ చేస్తాం. జీర్ణాశయం, పెద్ద పేగ్ క్యాన్సర్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా. ప్లస్ ప్రతి క్యాన్సర్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క క్యాన్సర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీతోనే 99% క్యూర్ అయిపోతుంది. అంటే వెరీ క్యూరబుల్ క్యాన్సర్. అదృష్టం కొద్దీ ఆ క్యాన్సర్ వచ్చింది ఈవిడికి ఆపరేషన్ మాత్రం చేసి మనం క్యూర్ చేయగలిగాం. అదే కొన్ని క్యాన్సర్లోనైతే బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటి వాటికైతే అదే స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్ అయితే సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ కూడా అవసరం ఉంటుంది. అదే మనం అంటే మనం రోగిని పరీక్షించి అది ఏ టైప్ క్యాన్సర్ అని చూసి ఏ స్టేజ్లో ఉందని చూసి దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేయాలి. మనం ఇప్పుడు మా ఓపీడీకి వస్తే యూ కెన్ సీ మన లాస్ట్ 10 పేషెంట్లు డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్స్ ఉంటాయి. అసలు అవసరం లేదండి. అంటే హైదరాబాద్, బెంగళూరు ఎందుకండి, అంటే అబ్రాడ్ కూడా చూస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం రేడియేషన్ పరంగా చూసాం అనుకోండి, ఏ మెషిన్ అమెరికాలో వాడుతున్నారో అదే మెషిన్ వస్తుంది మనకి ఇక్కడ. ఏ మందు కొత్తగా ఒక 2 నెలల ముందు అమెరికాలో అప్రూవ్ అయిందో, యుఎస్ FDA అప్రూవ్ చేసిందో అదే మందు మనం తెచ్చుకోవచ్చు, మన పేషెంట్లకు అదే మందు ఇవ్వచ్చు. ఆపరేషన్ గురించి వస్తారా, high-end technology like laparoscopic or robotic, it's the same everywhere. The same machines are the same everywhere. We are using the same technology.
అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్స్పర్టీస్. మనం వీఆర్ వెల్ ట్రైన్డ్ ఎట్ ప్రీమియర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ద కంట్రీ. So the same expertise we are able to give our patients. We have been treating our patients, doing surgery for last 10-15 years, 15-20 years. So we are expertise undi, technology undi, experience undi. So everything is the same. In fact, మీరు ఇప్పుడు అమెరికాలో అదే ప్రాబ్లమ్ ఇప్పుడు థైరాయిడ్ గడ్డతో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది. ఆయన ఒక టెస్ట్ రాస్తారంటే అది 15 రోజులు పడుతుంది. అది ఇంకొక ఆ రిపోర్ట్ వచ్చి అనలైజ్ చేసి డిస్కషన్ అయ్యి సర్జరీ పెట్టిన తర్వాత ఒక 1 month వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనం చూసుకున్న దగ్గర నుంచి ట్రీట్మెంట్ అవ్వడానికి 2-3 నెలలు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది. అదే సీరియస్ క్యాన్సర్లు అనుకోండి ఇంకెంత పెద్ద ప్రాబ్లమో మనం రియలైజ్ అవ్వాలి. మనకి ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరన్నా ఫారెన్లోంచి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.